రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ రికార్డ్ ఉండాలి. ఆ క్రిమినల్ రికార్డ్ కాస్త కన్వర్ట్ అయ్యి హిస్టరీ రికార్డ్ అవ్వాలి. హిస్టరీ షీట్ అయిన తర్వాత రౌడీ షీట్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ద ప్రొసీజర్. నా సంతకం లేకుండా నా రౌడీ షీట్ ఎట్ ఓపెన్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరు? కలెక్టర్ జిల్లాకి, ఆయనే కదా ప్రథమ పౌరుడు. ఆయనకి తెలియకుండా, ఆయన సంతకం లేకుండా, నా పేరెంట్స్కి తెలియకుండా, నా భార్య, నా 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 ఇన్లాస్కి, అసలు మా ఇంటి కుటుంబ సభ్యులకు తెలియకుండా రౌడీ షీట్ ఎట్ ఓపెన్ చేస్తారు? మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో నా పేరెంట్స్ని పిలిచి కూర్చోబెట్టి మీ అబ్బాయి ఇన్ని తప్పులు చేశాడు కాబట్టి మీ అబ్బాయికి హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తున్నామని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలా. దట్స్ వాట్ ద ప్రొసీజర్. ఏమీ లేదు, నా సంతకం లేదు, మొత్తం ఫోర్జరీ. కృష్ణా జిల్లా నుంచి గుంటూరు ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేశారు, రౌడీ షీట్ ఓపెన్ అయిపోయింది. అది కూడా 2024 వరకు నాకు తెలియదు బ్రదర్. 2024లో ఆల్ ఆఫ్ సడన్గా రౌడీ షీట్ ఎట్ ఓపెన్ చేశారు. సోషల్ మీడియా కేసెస్లో నేను అరెస్ట్ అయితే క్రిమినల్ రికార్డ్ ఏం లేదు నా మీద. రౌడీ షీట్ ఎట్ ఓపెన్ అయిందంటే ఈ రౌడీ షీట్ ఇప్పుడు ఓపెన్ అయింది కదా, 2019లోనే ఓపెన్ చేసేశారు. ఎందుకు ఓపెన్ చేశారు? ఆ అమ్మాయి కేసులో ఓపెన్ చేశారు. అసలు ఆ కేసులో నాకు హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కదా. ఐల్ గివ్ ద రిట్ పిటిషన్ నెంబర్, ఐల్ గివ్ ద రికార్డ్ టు యూ, జస్ట్ డిస్ప్లే ఇట్ ఆన్ ద టీవీ. అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎట్లా చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు అడ్వకేట్, నా లీగల్ కౌన్సిల్ వచ్చి దాన్ని తీస్తే ఆయన ఏమన్నాడు, దీన్ని ఇప్పుడు వీళ్ళు వాడుతున్నారు.